गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे हयग्रीवमुपास्महे। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। चतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफाललोचनः शम्भुः भगवान् बादरायणः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। वरदिन्दुविकासमन्दः स्मरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीम् उपासे। शारदा शारदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियातु परब्रह्मणे नमः। బ్రహ్మసూత్ర భాష అధ్యయనం చేస్తున్నాం. ఇందులో చమసాధికరణం చివరికి వచ్చాం. చమసాధికరణం, ఈ చమసాధికరణంలోనే ముఖ్యమైనటువంటి ఒక మంత్రం అజాం ఏకాం లోహిత శుక్ల కృష్ణాం అనేటువంటి మంత్రాన్ని అధ్యయనం చేశాం. ఇందులో చెప్పినటువంటిది ఏంటంటే అజ అనేటువంటి ఒక శబ్దం. ఈ శబ్దాన్ని తీసుకొని ఆయన భావాలు ఎలా చెప్పుకుంటూ వచ్చారంటే అజా దీర్ఘం ఉంటేనే అజా స్త్రీలింగ శబ్దం ఆడమే, కానీ అజహ అంటే మగమే, కానీ అంటే ఏంటంటే ఇవి సృష్టిస్తున్నాయి అనేకమైనటువంటి ప్రాణుల్ని అని పైకి అర్థం. లోపల అర్థం ఏమిటి అని అంటే దీనిలో అజ అంటే స్త్రీలింగ శబ్దం, అజహ పుల్లింగ శబ్దము. వీళ్ళిద్దరూ ఈ త్రిగుణములకు లోహిత కృష్ణ, ఇదే ఇక్కడ లోహిత శుక్ల కృష్ణాం, ఇవి మూడు త్రిగుణాలు. ఈ మూడు త్రిగుణాల చేత వాటిని ఇదివై ఆ మూడు త్రిగుణములకు లోబడి ఈ స్త్రీ పురుషులు ఈ సంతతిని అనగా ఈ ప్రాణుల్ని సృష్టిస్తున్నారు అని చెబుతున్నాడు. అయితే ఎవరైతే ఈ ప్రకృతిని వదిలేసి అంటే త్రిగుణాలను వదిలేసేసి ఎవరైతే ఆ త్రిగుణాలను వదిలేసేసి మోక్షం కోసం వెళుతున్నారో వాళ్ళు త్రిగుణాలను వదిలేస్తారు. అంటే మోక్షానికి వెళ్ళేటువంటి వాళ్ళు త్రిగుణాలని ఈ లోకంలోనే వదిలేసేయాలి. త్రిగుణాలను వదిలేసేస్తే నిర్గుణుడు కావాలి, వదిలేస్తేనే మోక్షానికి అర్హుడు అవుతాడు అని మనకు ఈ అజామేకాం లోహిత శుక్ల అనేటువంటి ఈ మంత్రము శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఉన్నది. దాని గురించి చెప్పాడనమాట. దాని గురించి చెప్పి ఇంక వరుసగా చెప్పుకుంటూ వచ్చి ఇక్కడ ఒక 116వ మంత్రంలో కల్పన ఉపదేశాత్ చ మధ్వాదివత్ అవిరోధ, కల్పన ఉపదేశాత్ చ మధు ఆదివత్ అవిరోధ అనే సూత్రం. ఏంటి కల్పన ఉపదేశాత్ చ, ఇక్కడ కల్పన అనే మాట ఒక మాట వేశారు. కల్పన అంటే కల్పించటము లేక ఊహించటము. ఏమిటి అని అంటే ఊహించటం అనేటువంటిది అంటే అజాశబ్దం అంతక్రితం మంత్రంలో చెప్పాము. అక్కడ అజాశబ్దం అనేటువంటిది ఒక కల్పన చేసి ఆ భావాలను చెప్పుకుంటూ వచ్చాము. కేవలం రూఢ్యర్థంలో ఒకే అర్థంలో చెప్పాల అక్కడ అజాశబ్దాన్ని. కాసేపు ఆడమేక మగమేక అన్నాడు, కాసేపు స్త్రీ అన్నాడు, పురుషుడు అన్నాడు, మళ్ళీ ఆ తర్వాత ఏమో జీవాత్మ అన్నాడు, చివరికి అజోనిచ్చే శాశ్వతోయం పురాణ అజహ అనే విధంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఈ విధంగా అక్కడ కల్పన అనేటువంటిది ఉన్నది.
అది ఎలా ఉన్నది అని అంటే దీనిలో మధువాదివతు మధు విద్య అంటే క్రితం మధు విద్య అనేది మనం వచ్చింది మాట. మధు అంటే అర్థం ఏమిటి? తేనె అని మనం చెప్పుకుంటాం సహజంగా. మరి తేనె అనేటువంటి అక్కడ తేనె లేదు కదా, అక్కడ వాస్తవానికి తేనె అనేది లేదు కదా. అక్కడ ఏం తీసుకోవాలన్నమాట? గుణం తీసుకోవాలి. అంటే తేనె ఎట్లుంటుంది? తీయగా ఉంటుంది. ఆ తీపిలు వెనక ఏముంది? ఆనందం ఉంది. అది అర్థం. చివరికి మధు అనే మాటకి అర్థం ఆనందము అని అర్థం తీసుకోవాలి. ఎవరికి ఆనందము? దేవతలకు ఆనందము. ఎవరు అనంటే ఆదిత్య. చివరికి మధు అంటే ఆనందము. అంటే సూర్యుడు ఆనందం సంతోషాన్ని కలిగించుతాడు ద్యులోకంలో ఉన్నటువంటి ఆ దేవతలకు అని అర్థం. అక్కడ అర్థం మధు అనేటువంటి శబ్దం. ఆ విధంగా యజా శబ్దం కూడా తీసుకోవాలి, అలా అర్థం చేసుకోవాలి అని చెబుతూ ఇక్కడ ఏం చెబుతున్నాడు? ప్రధానము వ్యక్త రూపంలో ఉన్న అజతో పోల్చి, కాబట్టి ఆ ప్రధానమును అజతో పోల్చి చెప్పాడంటే అజ అనేటువంటి ఈ మంత్రంలో ఆ చెప్పడం వలన ఏ విరోధం ఏం లేదు. ఇలా కల్పనలు చేసుకుంటూ చెప్పడం అనేది ఉన్నది. కాబట్టి మీరు ఏమి దాని గురించి అక్కర్లేదు. అజ అనేటువంటిది ఒక కల్పన చేసుకొని అక్కడ కాసేపు మేక అని, కాసేపు స్త్రీ అని, పురుషుడు అని ఈ విధంగా కల్పనలు చేసుకుంటూ చెబుతున్నారు. ఎందుకంటే ఉదాహరణ అందుకే మధు ఉంది కదా. మధు అంటే నిజంగా తీనే కాదు కదా. అట్లనే ఇది కూడా అర్థం చేసుకోండి. కాబట్టి ఎటువంటి విరోధాలు ఉండవు. కాబట్టి అజాశబ్దం అంటే మేకని కానీ ఈ విధంగా అర్థాలు ఈ విధంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ ఏమిటి ఇప్పుడు అసలు చెప్పుకుంటూ ఉన్నాడు. ఇక్కడ అజాశబ్దానికి ఇప్పుడు ఒక అర్థం చెబుతున్నాడు. ఏమిటి? త్రయం అంటే 3. ఏమిటిట అవేంటి? తేజ, ఆపు, అన్నము. అన్నం అంటే భూమి. ఈ 3 గుణములతో చెప్పినటువంటిది అజా అని ఇక్కడ కొత్తగా మళ్ళీ ఒక అర్థం చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? అక్కడ అజా శబ్దం ఏంటి? పుట్టుకను గురించి చెప్పాడు కదా. అంటే ఈ సృష్టి అంతా ఇదంతా పుట్టుక వస్తున్నది ఏం చేయాలంటే అజా అన్నాడు. త్రిగుణాల నుంచి వస్తున్నాయి ఈ విధంగా చెబుతున్నాడు కదా. ఇక్కడ చెబుతున్నాడు ఇక్కడ ఒక అర్థం ఏంటి? భూతత్రయము. ఈ భూతత్రయము నుంచే పుట్టుకుంటూ వస్తున్నాయి అని. ఏమిటి ఆ భూతత్రయము? తేజస్సు అంటే అగ్ని, అప్పు అంటే నీళ్లు, తర్వాత అన్నం అంటే భూమి అని పంచభూతాలలో మన కంటికి కనపడేటువంటివి 5లో 3 కనపడుతుంటాయి. ఈ 3 వస్తువులు అంటే అగ్ని అని, నీళ్ళు అనేవి, భూమి అనేది వస్తువులు. ఆకాశము తర్వాత వాయువు ఈ వస్తువులు కాదు. ఇవి కంటికి కనపడవు. ఈ 3 వస్తువులు. ఈ 3 వస్తువులతోటి అనగా ఈ భూతత్రయము పంచభూతాల్లో ఈ 3 చేత ఈ సృష్టి జరుగుతున్నది అని చెప్పడం. ఈ సృష్టి జరగటానికి ఈ పంచభూతాలలో ఈ జీవుడు కర్మబంధాల్లో చిక్కుకొని ఈ 3 పడి ఆ శరీరం తీసుకుంటాడు. అనగా అర్థం ఏంటి? సంసారం అనే చక్రంలో పడి తీసుకుంటుంటాడు అని చెబుతున్నాడు. అంటే ఏమిటి? చివరికి ఇప్పుడు చెప్పేది భూతత్రయం అనేటువంటిది వీడి పుట్టక కారణము అని చెబుతున్నాడు. అది అనగా జీవుడు మళ్ళీ పుట్టడానికి కారణం ఏమిటి? భూతత్రయము అని చెబుతున్నాడు. ఇది అర్థం చేసుకోండి అన్నాడు. అసలు సూత్రంలో ఏం చెబుతున్నాడు అని అంటే కల్పన అనేటువంటిది ఉన్నది. ఎలా? ఏది? మధు శబ్దం మాదిరిగానే అజాశబ్దం కల్పన. ఈ అజాశబ్దం అనేదాన్ని ఇక్కడ నేను అర్థం చెబుతున్నాను అని అంటున్నాడు. ఈ వివరణ, ఈ వ్యాఖ్యానం ఇలా చెబుతున్నాడు. అజాశబ్దానికి అంటే భూతత్రయము అని చెబుతున్నాడు. ఆ భూతత్రయమే ఈ జీవుని సంసార బంధంలో పడేసి అనేక ఉపాధులు తీసుకుంటూ కూర్చున్నది. అనంతవరకు చెప్పేసేసాడు. అయితే ఇక్కడ ఏం చెబుతున్నాడు? అజాశబ్దం అనేటువంటి దాని తర్వాత ఏం చెప్పాడు? అసలు అజ అంటే బ్రహ్మము అని చెప్పాడు. అజ అనే దానికి బ్రహ్మము. అజ అంటే నా జాయతే ఇది అజహ, నా జాయతే ఇది అజహ అంటే పుట్టుక లేనటువంటిది అని అర్థం. పుట్టుక లేనటువంటిది అని అర్థం.
అది ఎటువంటిది ఏమిటి అంటే బ్రహ్మము అన్నాడు. బ్రహ్మం పుట్టుకలేనటువంటిది కరెక్టు, సరే బాగానే ఉంది. అనగా పరమాత్మ అని అర్థం. పరమాత్మ పుట్టుకలేదు. మరి జీవాత్మ కూడా అజహే. జీవాత్మ కూడా పుట్టుకలేనటువంటిదే. జీవాత్మ కూడా ఈ జీవాత్మ కూడా పుట్టుకలేనటువంటిది. రెండు అజహే చెప్పుకోవాలంటే. అయితే ఈ జీవాత్మ ఎప్పుడు అని అంటే పరమాత్మ లీనమైపోయేటువంటిది. ఈ కర్మబంధాలను వదిలేసేస్తాడే. ఈ తినటం అనేటువంటిది, తినటం, చెట్టు మీద కూర్చొని తింటున్నాడుగా వీడు. ఆ తినటం అనేటువంటిది ఎప్పుడైతే వీడు మానేస్తాడో, ఆ తినటం అనేది మానేసేసి వెనక్కి తిరిగి చూసుకొని ఎవరున్నారు, తనలాంటి వాడు ఒకడున్నాడు అని తెలుసుకొని వాడెవడు ఏమిటనేటువంటిది అన్వేషణ చేసుకుంటే చివరికి ఏమర్థమవుతుంది? ఆ ఎదురుగా ఉన్నటువంటి వాడు నాకు ఏమీ తేడా లేదు, నేనే అతన్ని అని తెలుసుకొని అతనిలో తాను ఐక్యమైపోతాడు. అనగా ఒక జ్యోతి ఉన్నది, బాగా వెలుగుతున్నది. ఆ జ్యోతిలోకి ఇంకో జ్యోతిలో పోయింది అనుకోండి, లోపలికి చివరికి కనబడేది ఒక్క జ్యోతే. ఈ జ్యోతి ఏమిటి అనేటువంటిది ఎక్కడ చూద్దామంటలేదు, ఒకటే జ్యోతి. ఆ జ్యోతికి ఈ జ్యోతికి ఏ తేడా లేదు. అందుకనే ఇక్కడ ఏం చెబుతున్నారు? రెండు కాదు, ఒకటి, అద్వైతము. అనగా జీవాత్మయే పరమాత్మ. జీవాత్మకి అజహ శబ్దం వేశాడు, పరమాత్మకి అజహ శబ్దం చేశాడు. ఇద్దరు జీవో సనాతన అని చెప్పుకుంటూ వచ్చారు. అని చెప్పుకుంటూ వచ్చి ఇక ఆ బ్రహ్మాన్ని గురించి చెబుతున్నాడు ఈ మంత్రంలో. ఏకో దేవ, ఒకడే దేవుడు. ఏకో దేవ, ఒకడే దేవుడు. దేవహ అనే శబ్దానికి అర్థం ఏంటంటే, సహజంగా అందరూ దేవుడు దేవుడు అని అంటుంటారు, గుళ్ళో దేవుడు గుళ్ళో దేవుడు. దేవహ అనేటువంటి శబ్దానికి దివ్యమైన కాంతులతో ప్రకాశించువాడు, దీవ్యతి అనేటువంటి క్రియాపదం. దీవ్యతి అంటే ప్రకాశించున్నది అని అర్థం. అనగా ఏకహ దేవహ, ప్రకాశించేవాడు ఎవరన్నారంటే ఆయనే. అసలు ప్రకాశవంతుడు ఎవరు? ఆయన ఎవరు? ఏకహ. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఏకహ. ఆ ఏకహ సర్వభూతేషు గూఢః. సర్వభూతేషు, సమస్త ప్రాణుల యందు గూఢః, లోపల ఉన్నాడు అని. గూఢః అంటే రహస్యముగా ఉన్నాడు అంటే అర్థం ఏంటి? కనపడకుండా ఉన్నాడు అని అర్థం. కనపడటం లేదు. నీకు కనపడుతున్నది ఏమిటయ్యానంటే 6 అడుగుల శరీరం కనపడుతున్నది అంతే. కానీ లోపలున్న పరమాత్మ గూఢంగా ఉన్నాడు అని చెబుతున్నది. ఏకో దేవః సర్వభూతేషు గూఢః. 2 లక్షణాలు చెప్పాడు. ఇక మూడోది సర్వవ్యాపీ అని చెబుతున్నాడు. సర్వవ్యాపి, సమస్తము, అన్ని చోట్ల, ఇక్కడ అక్కడ అనేటువంటి ప్రశ్న లేదు, అన్ని చోట్ల ఉన్నాడు. అందుకనే ఏం చెప్పాడనమాట భాగవతంలో కూడా. ప్రహ్లాదుడు అంటాడు, ఇందుగలడు అంబులేయడానికి సందేహం కలదు, చక్రి సర్వోపగతుండు అన్నాడు. ఈ వాటకి ఆ భావం అక్కడ ఆ పద్యంలో. సమస్తము, అన్ని చోట్ల ఉన్నాడు ఆయన, సర్వవ్యాపి అని చెప్పాడు. ఇంకా సర్వభూత అంతరాత్మ, సమస్త భూతముల యొక్క అంతః ఆత్మ. అంతః లోపల, ఆ హృదయము లోపల ఈ ఆత్మ ఉన్నాడు అని చెప్పాడు. సమస్త భూతముల యందు వాళ్ళ యొక్క హృదయ గుహలలో పరమాత్మ ఉన్నాడు అని ఛాందోగ్యం చెబుతున్నది. ఇది ఏమిటి? పరమాత్మ యొక్క లక్షణాలు చెబుతున్నాడు. ఇది మనకు ధారణ చేయవలసినటువంటిది. ఏకో దేవః సర్వభూతేషు గూఢః సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మా. ఇది పరమాత్మ యొక్క లక్షణాలు. కాబట్టి పరమాత్మ అన్ని చోట్ల ఉన్నాడు, అందరిలోని ఉన్నాడు. సమం సర్వేషు తిష్టంతం పరమేశ్వరం అని గీత. సమం సర్వేషు తిష్టంతం పరమేశ్వరం. సమస్తమైనటువంటి భూతములలో ఆ పరమేశ్వరుడు అందరిలోని సమంగా తిష్టంతం, కూర్చొని ఉన్నాడు.
స్థిరుడై ఉన్నాడు అని చెబుతున్నాడు అని అక్కడ మన గీతలో. కాబట్టి సమస్త భూతముల్లోనూ ఉన్నాడు, సమస్త ప్రాణుల్లోనూ ఉన్నాడు అని చెబుతూ భిన్న భిన్న రూపాలు మాత్రం భిన్న భిన్న రూపాలు ఉన్నాయి. కానీ ఏకో దేవ అది చెప్పుకోవాలి. భిన్న భిన్న రూపాలతో ఉన్నాడు కాబట్టి ఆత్మ కూడా భిన్న భిన్నంగా ఉంటుందా అని అనుకుంటారేమో. కాదు, ఆత్మ ఏకః ఒకటే. కానీ రూపములు మాత్రం పైకి రకరకాలు ఉంటాయి. ఎన్ని జీవులు ఉన్నాయో అన్ని రకాల రూపాలు ఉన్నాయి. రూపాలు వేరువేరుగా ఉండొచ్చు, లోపల ఉన్నటువంటి ఏకః ఒకటే. ఆయన ఒకటే ఉన్నాడు, సమంగా ఉన్నాడు. సమం సర్వేషు తిష్టంతం అట్లా. కాబట్టి ఇక్కడ ఏం చెబుతున్నాడు, భిన్న భిన్న రూపాలలో ఉపాధి ఉన్నది, పరమాత్మ ఉన్నాడనేది కాదు. భిన్నత్వం కానీ సర్వాత్మకమైన పరమాత్మ ఒకటి, భిన్నత్వం లేనటువంటి వేరువేరు కానటువంటి ఆ పరమాత్మ ఒక్కడేను అని చెబుతున్నాడు. ఉపాధుల వలన కనపడుతూ ఉంటుంటాడండి, రకరకాలుగా కనపడుతుంటాడు. మనకు ఉపాధి అంటే ఇప్పుడు భగవంతుడే చూసుకోండి. ఉపాధి రామావతారం అన్నది, రాముడు బొమ్మ ఉంది, అదొక రూపం. వామనావతారం ఉంది, అదొక రూపం. అట్లా చెప్పుకుందాం. అట్లనే అమ్మవారు, లక్ష్మీదేవి అమ్మవారు ఒక రూపం, సరస్వతీదేవి అమ్మవారు ఇంకొక రూపం. రూపాలు వేరు వేరు, రూపాలు వేరు వేరు. కానీ ఆ రూపములన్నిటిలోనూ ఉన్నటువంటి పరమాత్మ ఒకడేను. ఆ పరమాత్మ సమంగా ఉన్నాడు. అంటే ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువ. పెద్ద ఏనుగు కాబట్టి పెద్దగా ఉన్నాడు, చిన్న జంతువు కాబట్టి చిన్నగా ఉన్నాడు అనే కాదు, అన్నిటిలోనూ సమంగా ఉన్నాడు అనేటువంటి భావం చూడటం అనమాట. అక్కడ తేడాలు ఏమీ భేదాలు ఏమి లేవు అని చూడటం. సమం సర్వేషు తిష్టంతం అని చెప్పుకుంటూ వస్తున్నాడు. అసౌవ ఆదిత్యో దేవ మధు. అసౌ ఆదిత్య, ఆదిత్యుడున్నాడే ఆయన దేవ, దేవతలకు మధువు, ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు. ఈ ఆదిత్యుడు దేవమధువు అని చెప్పాడు. ఇక్కడ ఇంకొక విశేషాన్ని కూడా చెప్తున్నాడు. ఈ కల్పన అనే మాట పెట్టుకొని ఈ మాటలకు భావాలు ధ్వనిగర్భితమైన అర్థాలు చెబుతున్నాడు. అది అర్థం. ఇక్కడ మధువు అని అంటే ఇక్కడ ఆనందము అని అర్థం. దేవతలకు ఆనందాన్ని ఇచ్చేవాడు ఆదిత్యుడు అని అర్థం. అట్లనే ఇక్కడ ఇంకొక మాట, వాచంధేను ఉపాసీత అని బృహదారణ్యకం. వాచంధేను ఉపాసీత, ధేనువు అంటే ఆవు అని అర్థం. వాక్ అనే ధేనువును ఉపాసించుము అని అర్థం. వాక్ అనే ధేనువును ఉపాసించుము. ఈ వాక్యాల్లో ఆదిత్యుడు మధువు కాదు అక్కడ, అయినా మధువు వలె ఆనందాన్ని ఇస్తాడు అని అక్కడ అర్థం చెప్పుకోవాలి. ఆ విధంగానే ఇక్కడ కూడా వాచంధేను ఉపాసీత అనే దానిలో కూడా వాక్కు ధేనువు కాదు. ఏంటి అంటే వాక్కు ఆవు వలె ఉపకరిస్తుంది అని అర్థం. ఆవు ఎట్లా ఉపకరిస్తుంది? మనకు పంచగవ్యం, ఆవుకు పంచగవ్యం మరి ముఖ్యంగా ఉపయోగిస్తుంది అని అంటే, ఆవు లేనిదే యజ్ఞం ఎట్లా చేస్తారు? వేదకాలంలో ఆవు ఉంటేనే యజ్ఞం. అంటే ఆవు లేనిదే తన యొక్క కార్యకలాపాలు ఏమీ సాగవు అక్కడ. ఆవు ఉంటేనే సాగుతుంటుంది. ఆ ఆవు నుంచి వచ్చేటువంటి పాలు తీసుకుంటాడు. ఆ పాల నుంచి పెరుగు, అట్లా నెయ్యి, అసలు ముఖ్యంగా నెయ్యి, పాల నుంచి నెయ్యి. ఆ నెయ్యి వస్తేనే కదా మరి యజ్ఞం చేసేది ఆయన. యజ్ఞం చేస్తేనే కదా తన యొక్క విహిత కర్మ నెరవేరేది. అప్పుడు కాలంలో ఋషులు కానీ వాళ్ళ విహిత కర్మలు ఏమిటి? యజ్ఞం చేయాలి రోజు. త్రేతాగ్నులు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఆ త్రేతాగ్నులు ఉంటాయి. రోజు త్రేతాగ్నులు ముందు కూర్చొని ఈ హవిస్సు పోస్తూ మంత్రాలు చదువుతూ ఈ అగ్ని ఉపాసన చేయాలి.
ఆ హవిస్సు నెయ్యి కావాలంటే నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? ఆవు నుంచి వస్తుంది. ఆవు లేకపోతే అసలు పనే కాదు. కాబట్టి ఆవు అనేటువంటిది ఉండి తీరాలి వాళ్ళకి అని అర్థం. అయితే ఇక్కడ పోలిక ఏం చెబుతున్నాడు? వాక్కు ధేనువు కాకపోయినాను గోవు వలె ఈ వాక్కు ఉపకరిస్తుంది అని అర్థం చెప్తున్నాడు. నీకు వాక్కు, అందుకనే మనకు లోకంలో సహజంగా ఒక మాట ఉన్నదండి. ఏమిటంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని. నోరు మంచిదైతే నీ నోరు మంచిదైతే ఊరు మంచిది అని అంటుంటారు. ఊరు అంటే ప్రజలని అర్థం. నోరు మంచిదైతే, నోరు అంటే అర్థం ఏంటి? నోట్లోంచే కదా వచ్చేది వాక్కు. ఆ వాక్కు కనుక సరిగే కనుక వచ్చిందనుకో అప్పుడు నీకు ఉపయోగం ఉంటుంది. ఇక్కడ మనకు సహజంగా లోక సహజంగా వాస్తవానికి ఈ లోకమంతా కూడా దేనితోటి నిండిపోయిందంటే వాక్కుతో నిండిపోయింది. వాక్కు లేనిదే అసలు ఈ ప్రపంచం లేదు. వాక్కు లేనిదే అసలు ఈ ప్రపంచం లేదు. మానవుడు తన యొక్క భావాలని, తన యొక్క అన్ని విశేషాలు ఒకళ్ళకొకళ్ళు పంచుకోవాలన్నా కానీ అన్నీ కూడా వాక్కేను. వాక్కు అన్ని విధములా పనిచేస్తూ ఉన్నది. వాక్కు ఎన్ని విధాలైనంటే ఒక్కో రకంగా చెప్పాలి, నవరసాలని పండిస్తుంటుంది వాక్కు. చూడండి, ఆ వాక్కు మాటలో ప్రేమ, కరుణ, భయము ఎన్ని వస్తుంటాయి వాక్కులో. అన్నీ బహువిధాలుగా వస్తుంటాయి ఆ ధ్వనులు వాక్కు వలన. కాబట్టి ఆవు ఎంతటి బహుళ ప్రయోజనమో వాక్కు కూడా అంతే. ఆవు నుంచి ఏమాత్రం వేస్ట్ పోయేది ఏం లేదు. దాని మూత్రము అక్కడ ఉంటే, ఎక్కడైతే ఆవు మూత్రం ఉంటుందో అక్కడ దోమలు రావు, శుభ్రంగా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రస్తుత కాలంలో ఇవి వేసుకొని వాటిని ఏమంటారు, హార్పిక్లు అవి వేసుకొని రుద్దుకుంటూ ఇవన్నీ చేస్తుంటారు, ఈ దోమలు వస్తాయని. ఈ విధంగా ప్రాచీన కాలంలో ఆవు ఉందనుకోండి, ఆవు యొక్క మూత్రం వల్ల ఆ క్రిమి కీటకాదులు రావు. ఇకపోతే ఆవు యొక్క ఆ పేడ వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇట్లా అనమాట, బహుళ ప్రయోజనమైనటువంటిది ఆవు. అట్లనే ఇక్కడ వాచంధేను అని చెబుతున్నాడు. వాచంధేను ఉపాసీత, వాచంధేను ఉపాసీత, ఉపాసీత ఉపాసింపబడుగాక అని చెబుతున్నాడు. వాచంధేను ఉపాసీత, వాచంధేను ఉపాసీత, వాక్ అనే ధేనువును ఉపాసించబడుగాక. కాబట్టి వాక్కుని ఉపాసించాలి, వాగేవ బ్రహ్మ అని చెబుతున్నాడు. ఇది పోలికలతోటి, ఇదంతా కల్పనలు ఇవన్నీ. పైకి మాటలు అలా ఉన్నాయి కానీ లోపల ధ్వనిగర్భితమైనటువంటి అర్థాలు తీసుకోండి అని చెబుతున్నాడు. దేవతలకు మధువు అని అంటే, దేవతలకి తేనె కాదు సూర్యుడు, ఆనందాన్ని ఇచ్చేవాడు. ఆనందం అని ఎందుకు చెప్పుకున్నావు అంటే మధువు ఆనందం ఇస్తుంది కాబట్టి ఆనందం అనే మాట తీసుకో, అంతే. ఇది ధ్వనిగర్భితమైనటువంటిది. అందుకని ఇది అర్థం చేసుకోవాలంటే ధ్వన్యాలోకం అని ఉన్నది. ధ్వన్యాలోకం, ఆ ధ్వన్యాలోకము అర్థం చేసుకుంటే అది ఇక్కడ పనిచేస్తుంది. అది మేము చదువుకున్నప్పుడు మాకు ఒక సబ్జెక్టు, ఒక టెక్స్ట్ బుక్, ధ్వన్యాలోకం. సంస్కృత భాషలో ధ్వని, ఈ ధ్వని ఎట్లా ఉంటుంది, ఏమిటి, దాని యొక్క మాటలు ఎలా ఉంటాయి అని అంటే డైరెక్ట్ మీనింగ్ అప్రధానం అయిపోతుంది. అంటే అర్థం, డైరెక్ట్ మీనింగ్ అంటే మధు ఉందనుకోండి, మధు అనే దానికి డైరెక్ట్ మీనింగ్ ఏంటి? తేనె అని అర్థం, డైరెక్ట్ మీనింగ్. ఇక్కడ తేనె అని అర్థం చెప్పుకోకూడదు, ఇది అప్రధానం అయిపోతుంది. అప్రధానం అయిపోయి ఏ అర్థం చేసుకోవాలి? తేనె వలన ఏమొస్తుంది? ఆనందం వస్తుంది కాబట్టి ఆనందం అని అర్థం తీసుకోవాలి. కానీ ఇక్కడ అదేం రాయడు మరి. అదే మధు, ఆదిత్య మధు అంటాడు. అనేటప్పటికి
ఆ తెలియని వాడు సూర్యుడు తేనె అని అర్థం చేసుకుంటాడు. సూర్యుడు తేనె ఏమిటి వాడికి అర్థం కాదు. అందుకనే ధ్వన్యాలోకము, ధ్వని, ఆ ధ్వని ఏమిటో అర్థం చేసుకోవాలి. ఆ ధ్వని గర్భితంగా ఉంటాయి. లలిత రహస్య సహస్రనామం కానీ, సౌందర్యలహరి కానీ, ఇవన్నీ శంకరుల యొక్క పుస్తకాలన్నీ ధ్వని గర్భితంగా ఉంటాయి. అవి పైకేమో డైరెక్ట్ మీనింగ్గా ఉండి అలా కనబడుతూ ఉంటుంటాయి, కానీ లోపలికి దిగాలి. మనం ఒడ్డును కూర్చుంటే లోతు ఎంత ఉందో తెలియదు. అది లోపల ఒక్కొక్క అడుగు లోపల వేసుకుంటూ పోతుంటే ఇక పోయే కొద్ది లోతు పోతుంటుంది. అట్లా ఉంటుంది ధ్వని. కాబట్టి ఇక్కడ ఈ విధంగా కల్పన చెప్పుకుంటూ వచ్చి వాచంధేను ఆదిత్యో మధు ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చేసేసాడు అని చెప్పుకుంటూ ఇక ఆ విధంగానే జగత్తుకు కారణమైన ఈ జగత్తుకు కారణం ఏమిటి? మూల ప్రకృతి. అవ్యక్తమైన మూల ప్రకృతి అవ్యక్తం బయటికి కనపడదు. అయినా దీనిలో 3 రంగులు ఉన్నాయి: తెలుపు, నలుపు, ఎరుపు. అదే ఇందా చెప్పాడు, అజాం ఏకాం లోహిత కృష్ణ, లోహిత శుక్ల కృష్ణ అని చెప్పాడు. లోహిత శుక్ల కృష్ణ 3 రంగులు ఇది ఈ ప్రకృతికి. ఆ 3 రంగులు ఉన్నటువంటి అజాతో అంటే మేకతో, ఈ మేకకి 3 రంగులు. అంటే నిజంగా ఇక్కడ మేకను తీసుకొచ్చి పెట్టుకోకూడదు ఇక్కడ, ఎందుకంటే అజాశబ్దమే ప్రకృతి, అది అర్థం. బయటికి ఇందా చెప్పుకున్నాం కదా, మధు అని ధ్వనిగర్భితమైనటువంటిది. అజా అంటే మేకని అంటే అర్థము, మేక 3 రంగులతో ఉంటుందా? ఉంటే ఉన్నాయేమోలండి, ఇక మేక అని అర్థం చేసుకోవాలి కదా అని అనుకుంటాడు. ఇది ధ్వని తెలియనటువంటి వాడు. తెలిసినటువంటి వాడు ఇక్కడ ఏం అర్థం చేసుకున్నాడు అని అంటే అజా అంటే అర్థం ఏమిటి? ఇక్కడ అవ్యక్తమైనటువంటిది, పుట్టుక లేనిది. నా జాయతే అజహ, పుట్టుక లేనిది అనగా మూల ప్రకృతికి కూడా పుట్టుక లేదు. మూల ప్రకృతి కూడా పుట్టుక లేదు. ఆ మూల ప్రకృతి ఎక్కడ ఉంటుంది? పరమాత్మనికి వశమై ఆధీనంలో ఉంటుంది. అదేనమాట. అది ఆ మూల ప్రకృతి ఎప్పుడైతే పరమాత్మ సృష్టి అక్కర్లేదనుకుంటాడో తనలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే కావాలో అప్పుడు బయటకు వచ్చేస్తుంది. అది మూల ప్రకృతి. అది ఆ మూల ప్రకృతిని అజా శబ్దంతో ఉపయోగించాడు. కాబట్టి పరమాత్మతోటి ఉపయోగించాడంటే మేకని అర్థం చేసుకోవాకండి అంటున్నాడు. అది అర్థం. చివరికి పైకి అర్థం చెప్పుకోవడానికి మేకని అర్థం చెప్పాడు. కానీ ఆ మేక అనేటువంటి అర్థం అది కాదు ప్రధానమైన ధ్వనిగర్భితమైనటువంటి అర్థం చేసుకోవాలంటే అర్థం ఏంటి? అప్రధానమైనటువంటి అర్థం చెప్పి ముందు మేక అనే అర్థం చెప్పి, మగ మేక ఆడమేక అని చెప్పి దీన్ని అప్రధానం చేసి పెట్టేసేసి అజాశబ్దం అని అంటే పరమాత్మ అని చెప్పాడు. చివరికి అనే పుట్టుక లేనివాడు, నా జాయతే ఇది అజహ అని అక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. ఇట్లా ఉంటుంది. ఏది? ఈ శాస్త్రము ధ్వన్యాలోకం అంటే ఈ లక్షణ గ్రంథం అన్నమాట. ఇది టఫ్ సబ్జెక్ట్. ఇది మేము చదువుకున్నప్పుడు చాలా టఫ్ సబ్జెక్ట్ ఇది ధ్వన్యాలోకం. అది సరే, ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఇంతటితోటి ఈ మూల ప్రకృతి అనగా సాంఖ్యశాస్త్రము చెప్పుకుంటూ వచ్చాడు. సాంఖ్యం ఏం చెబుతున్నది దీనిలో అంటే అర్థము, ఈ మూల ప్రకృతి ఉన్నదే ప్రధానము, ఈ ప్రధానము ఈ జగత్తును సృష్టిస్తున్నదయ్యా అని చెబుతున్నాడు. అదే మనం నేను కూడా చదువుకున్నాం. ఈ ప్రధానం సృష్టిస్తున్నది అంటే సాంఖ్యం ఏదయ్యా అనే తత్వాలంటే నేను 25 తత్వాలు చెప్పానండి అని అంటున్నాడు సాంఖ్యంలో కపిల మహర్షి. చెప్పి ఏమన్నాడంటే చివరికి ఒక మాట అన్నాడు. ఇదే ఇక్కడ వచ్చింది అసలు. ఏమిటి? 25 తత్వాలు చెప్పాడు. 8 ప్రకృతులు, 11 ఇంద్రియాలు, 5 పంచభూతాలు, 24 అయినవి. ఇంకొకడిని జీవాత్మని కలిపేశాడు. అజహ అంటే జీవాత్మ కలిపేశాడు. ఈ 25 కలిసినాయండి. కలయటం వలన ఈ ప్రాణులన్నీ వస్తున్నాయి అని అర్థం చెప్పాడు.
చెప్పి ఏం చెబుతున్నాడు, 25 తత్వాలు కాకుండా ఇక ఈశ్వరుడు అనేవాడు లేడు. అది అక్కడొచ్చింది తేడా. ఎందుకంటే ఈ సాంఖ్యాన్ని పక్కన పెట్టడానికి, సాంఖ్యం అనేది ఏంటి, తంత్ర గ్రంథం. జాగ్రత్తగా ఇక్కడ అర్థం చేసుకోవాలి మీరు. సాంఖ్యాన్ని పక్కన పెట్టడానికి కారణం ఏంటంటే సాంఖ్యం అనేది తంత్ర గ్రంథము. ఈ తంత్ర గ్రంథం ఏమిటి అంటే ఇంతవరకే ఉపదేశిస్తుంది, అనగా వేదముతో సమానము కాదు. వేద ప్రామాణ్యాన్ని తీసుకుంటుంది కానీ ఈక్వల్ టు వేదం కాదు. వేదం అనేటువంటిది అన్నిటికన్నా సుప్రీం. వేదాన్ని దాటి ఏదీ లేదు. వేదంలో ఏం చెప్పాడు, ఈశ్వరుడు అని చెప్పాడు. ఈశ్వరుడు అంటే ఏకహ అని చెప్పాడు, ఏకం సత్ అని చెప్పాడు. ఇక్కడ వేదంలో చెప్పాడు. ఆ వేదంలో చెప్పినటువంటి ఈశ్వరుడు ఉంటే ఈయనేమంటున్నాడు సాంఖ్యంలో, ఈశ్వరుడు ఇక లేడండి, ఈ జీవాత్మయే. జీవాత్మని అజహ అన్నాం కదా, నువ్వు ఈశ్వరుణ్ణి ఏమన్నావు, అజహ అన్నావు కదా. నేను అజహ అన్నాను, నేను కూడా అజహ అన్నాను అని అంటూ మళ్ళీ పైగా ఏమంటున్నాడు, ఈశ్వరుడు అనేవాడు లేడు, అనగా ఇంతేను, ఇంతకన్నా లేదు అని చెప్తున్నాడు. ఇది సాంఖ్యం చెబుతుంది. అటువంటి సాంఖ్యాన్ని ఏం చేశాడు అని అంటే పక్కన పెట్టేశారు, వ్యాసుల వారు పక్కన పెట్టేశాడు. అట్లనే దాని తగ్గట్టుగానే వ్యాఖ్యానం శంకరులు కూడా అదే పనిచేశారు. శంకరుల వ్యాఖ్యానం అద్వైతపరంగా ఉంటుంది. ఆయన యొక్క వ్యాఖ్యానం ఈ సాంఖ్యశాస్త్రాన్ని పక్కన పెట్టేసేసాడు. ఎందుకు పెట్టేసేయాల్సి వచ్చింది అని అంటే, సుప్రీం ఏమిటి, వేదం. వేదం అంటే ఉపనిషత్తులు. ఉపనిషత్తులు ఏం చెప్పినవి, పరమాత్మను గురించి నిర్వచించేసాయి, చెప్పేసాయి. పరమాత్మ అంటే ఇది అని చెప్పేసాయి. వేదములు అనేటువంటి టాప్, అన్నిటికన్నా దానికి తిరుగులేదు. వాటికి అనుగుణంగా ఉంటేనే ఏదైనా సరే వేద ప్రామాణ్యం వేదానికి అనుగుణంగా ఉన్నదని అంగీకరిస్తారు. వాటికి అనుగుణంగా లేక అభిప్రాయం భేదంతో పక్కగా ఉంటే వాటిని పక్కన పెట్టేస్తారు. ఈ సాంఖ్యం అంతే, వైశేషికం అంతే. వైశేషికం అంటే తర్కం, కణాద మహర్షి తర్కం. ఇవి వీటిని పక్కన పెట్టేశారు. మరి వీటిని పక్కన పెట్టేశాడండి. మరి ఏమిటంటే వేద ప్రామాణ్యం ఒప్పుకుంటామండి, శాస్త్రాలు ఉన్నాయి, దర్శనాలు, ఇవన్నీ కూడా వేద ప్రామాణ్యం ఒప్పుకుంటాం, బాగానే ఉంది. కానీ అన్నిటికన్నా ఉన్నతమైనది వేదము. వేదం అంటే ఇక్కడ మనం చెప్పుకుంటున్నది ఉపనిషత్తులు. ఉపనిషత్తులు ఏంటి, వేదములో ఉన్నటువంటి చివరి భాగం. అది మనకు తెలుసు కదా, వేదాల్లో లాస్ట్ చాప్టర్ అది. ఆ లాస్ట్ చాప్టర్ ఏంటో ఉపనిషత్తులు. ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయి, బ్రహ్మతత్వాన్ని చెబుతున్నాయి. కాబట్టి ఆ ఉపనిషత్తుల్లో ఏం చెప్పాడో దాన్నే పరమ ప్రామాణికము, అదే మనకి బ్రహ్మసూత్రాలు అని చెబుతూ ఇక్కడ ఇక అధికరణం మారుతున్నది. మరలా ఈ అధికరణం మారుతున్నా ఈ సాంఖ్యం వస్తూనే ఉన్నది. ఇక్కడ దీనిలో ప్రధానంగా ఏంటంటే ఎక్కువగా సాంఖ్యాన్ని ఖండించిన సందర్భాలు ఎక్కువ ఉంటాయి. దీనిలో సాంఖ్యం వెంటబడుతూనే ఉంటుంది, పోయే కొంది వెంటబడుతూనే ఉంటుంది. వ్యాసుల వారే దాన్ని ఖండిస్తూనే ఉంటాడు. సాంఖ్యం ఏంటి, ఎంతసేపటికి 25 తత్వాలు చెప్పారు కదా, ఈ 25 తత్వాలు ఉన్నాయే, ఈ ప్రధానం ఇదే జగత్ సృష్టి ఉంటుంది. వ్యాసుల వారు ఏమంటున్నాడు, లేక వేదాంలో ఏమంటున్నాయి, కాదు అంటున్నాడు. కాదని ఈ జగత్ సృష్టి అంతా ఎవరు, పరమాత్మ. అందుకని మనం మొట్టమొదటి చదువుకున్నాం, జన్మాద్యస్య యతః అనేటువంటి సూత్రంలో అక్కడ శ్లోకం చెప్పుకొని అభిజ్ఞస్వరాట్ సత్యం పరం ధీమహి, ఆ 2 పదాలు పట్టుకోండి మీరు. అభిజ్ఞస్వరాట్ ఆ శ్లోకంలో ఏంటి, జన్మాద్యస్య యతోన్వయాదితరస్వార్థేషు అభిజ్ఞస్వరాట్ అనేటువంటి అభిజ్ఞస్వరాట్. అభిజ్ఞ అంటే అర్థము సర్వజ్ఞుడు, స్వరాట్ అంటే స్వయం ప్రకాశము, అంటే స్వయం ప్రకాశం కలిగిన వాడు. సూర్యుడు ఉన్నాడు అనుకో,
ఆయన ఎవరి మీద ఆధారపడి ప్రకాశిస్తున్నాడు? బ్రహ్మం మీద ఆధారపడి ప్రకాశిస్తున్నాడు. కాబట్టి ఆయన స్వయం ప్రకాశం కాదు. అది స్వయం ప్రకాశం ఎవరు? పరమాత్మ. అభిజ్ఞస్వరాట్. అభిజ్ఞ అంటే సర్వజ్ఞుడు, స్వరాట్ అంటే స్వయముగా ప్రకాశించేవాడు. అటువంటి ఆయన ఎవరుట? లాస్ట్లో చెప్పాడు. ఆ 4వ లైన్ లాస్ట్లో సత్యం పరం ధీమహి. సత్యం పరం ధీమహి. సత్యమైన వాడు, పరము ఉన్నతమైనటువంటి వాడు అయినటువంటి ఆ పరమాత్మను నేను ధీమహి బుద్ధిలో ధ్యానం చేస్తున్నాను అని చెప్తాను. అది దీనిలో అదే విషయాన్ని గీతల్లో ఇది దీనిలో గాయత్రిలో ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అని చెబుతున్నారే, అదే అర్థం ఇక్కడ. అభిజ్ఞస్వరాట్ సత్యం పరం ధీమహి. ఆ గాయత్రి యొక్క మూలం అర్థం అదే. ఆ గాయత్రే భర్గ, ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడే సర్వజ్ఞ అదనమాట. ఆ సర్వజ్ఞుడు స్వయం ప్రకాశమైనటువంటి వాడిని సత్యం పరం ధీమహి, సత్యస్వరూపుడు అయినటువంటి పరమాత్మను ధీమహి ధ్యానం చేస్తున్నాను అని. ఆ ధ్యానం చేయటం వల్ల ఏముంటాయనంటే బుద్ధి గోచరం అయిపోతుంటుంది. ఆ బుద్ధిలో ఉన్నటువంటి చీకటంతా తొలగిపోతుంది. ఆ తొలగిపోయి బుద్ధి వికసిస్తుంది, పరమాత్మ వైపు వెళ్ళిపోతుంటుంది బుద్ధి అని ఇక్కడ విశేషం. అది మనకు చెప్పినటువంటి వేదం చెప్పినటువంటి విషయం. అయితే ఇక్కడ ఈ అధికరణలో సంఖ్య ఉపసంగ్రహ అధికరణం, సంఖ్య ఉపసంగ్రహ అధికరణం, సంఖ్య అన్నాడు. సంఖ్య అనేటప్పటికల్లా సాంఖ్యశాస్త్రం గుర్తుకొస్తుంది. సాంఖ్యశాస్త్రం అనే దానికి అసలు అర్థం ఏమిటి? సంఖ్య మీద ఆధారపడి ఉన్నది. వాడి శాస్త్రం అంతా, ఆయన శాస్త్రం అంతా సంఖ్య మీద ఆధారపడింది. ఏమిటి ఆ సంఖ్య అంటే 25 అని చెప్పుకుంటూ వచ్చాడు. 25 అనేటువంటి సంఖ్య మీద ఆధారపడి ఉన్నది చెప్పుకుంటూ వచ్చేసాడు ఆయన. ఆ 25 అనే సంఖ్య ఆధారపడి అదేనయ్యా ప్రధానము, అదే మూల ప్రకృతి, అదే అవ్యక్తము అని చెప్పుకుంటూ వచ్చాడు. దానిలోనే జీవాత్మ ఉన్నాడు, ఇదే మనకు సృష్టి జరుగుతున్నది అనే విధంగా సాంఖ్యం చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఈ సూత్రంలో ఏం చెబుతున్నారు? నా సంఖ్య ఉపసంగ్రహాదపి నానాభావాత్ అతిరేకాత్ చ. సంఖ్యను గ్రహించాం 25 తత్వాలని. దాన్ని ప్రధానమునకు శృతి సమ్మతము లేదు. ఈ ప్రధానం అనేటువంటిది సాంఖ్యులు చెబుతున్నారు ప్రధానం 25 తత్వాలతో. కానీ శృతికి సమ్మతము కాదు అని చెప్పి. శృతి అనేటువంటిది వేదం. శృతి అనే దానికి అర్థం వేదం. అది టాప్, అది అన్నిటికన్నా సుప్రీం. అది అంగీకరించదు. ఎందుకు అంగీకరించదు? 25 తత్వాలు వేరు వేరు. నువ్వు సాంఖ్యం ఏం చెప్పావు? 25 తత్వాలు అని చెప్పావండి. అసలు 25 తత్వాలు అని చెప్పావు కదా. కాదయ్యా 36 తత్వాలు అన్నారు. అంటే ఇప్పుడు వేదం ఏం చెప్తున్నది? ఏకో దేవ అని చెప్పాడు వేదం. ఒక చోట ఏకో దేవ అని చెప్పి ఇంకో చోట కాదు, 2, 3 దేవతలు అని అక్కడ చెప్పాడా? వేదంలో ఎక్కడ చెప్పినా కానీ ఏకో దేవ అనే చెబుతాడు. మార్పు అనేది ఉండదు, ఎక్కడ మార్పు అనేది ఉండదు. నీవేమో 25 తత్వాలు సాంఖ్యం అని చెప్పావు. మరి ఇంకో చోట 36 కనపడుతున్నాయి కదా, మరి ఇంకో చోట 96 కనపడుతున్నాయి కదా. ఇవన్నీ నీ సాంఖ్యశాస్త్రానికి సంబంధించినవి, అంతేగాని వేదానికి సంబంధించింది కాదు. కొట్టిపారేసామన్నాడు. అదే అనమాట. దీనిలో ఈ 25 తత్వాలు ఉన్నాయే, 25
అవి దాటి 27 అని చెబుతున్నారు కొంతమంది. 27 కాదండి 36 అని కూడా చెబుతున్నారండి అని అన్నాడు. అని తత్వాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది సాంఖ్యాన్ని వ్యాసుల వారు అట్లా శంకరుల వారు పక్కన పెట్టేసి సాంఖ్యంలో చెప్పినట్టుగా ప్రధానము బ్రహ్మము కాదు, ప్రధానము బ్రహ్మము కాదు, బ్రహ్మము అనేటువంటిది ఒకటే ఒక్కటి. ఆ బ్రహ్మము అన్నిటికన్నా పైన అధ్యక్షుడు, అన్నిటికీ సర్వానికి అధ్యక్షుడు, సమస్తమైనటువంటి వాడికి మూల ప్రకృతులనండి, పంచభూతాలనండి, పంచప్రాణాలనండి, ఏవైనా అనండి, అన్నిటికీ కూడా అధ్యక్షుడు. అది తెలుసుకోండి అని చెబుతూ ఇప్పుడు ఈ సంఖ్య ఉన్నది చూశారు, 25 తత్వాలు ఉన్నాయి చూశారు, అవి కాదండి 27 అండి అని అన్నారు. ఈ తత్వాలు 27 అని చెప్పుకుంటూ వచ్చారు. ఇట్లా ఈ చెప్పుకుంటూ వచ్చి ఇందులో అజాం ఏకాం, అజా శబ్దాన్ని అనేటువంటిది ఇక్కడ ప్రధానము అని కాదు అనేటువంటిది తెలుసుకున్నాము. అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏమన్నారు సాంఖ్యులు, అజా శబ్దం అంటే అవ్యక్తం కదా, అజా అంటే పుట్టుకలేనిది అవ్యక్తం, అవ్యక్తం ఏంటి ప్రధానం కదా, కాబట్టి అజా ఈజుకొండ ప్రధానం అని అన్నారు వాళ్ళు. వేదం ఏం చెప్పింది, అజా ఈజుకొండ బ్రహ్మం అని చెప్పింది. చూసుకోండి ఇది ఎలా దారి తీశాడు, ఆ సాంఖ్యం ఎలా దారి తీశాడు. అజా అంటే ప్రధానం అన్నాడు, మళ్ళీ ఏమన్నాడు జీవాత్మ అన్నాడు. సరే ఇన్ని చెప్పాడు. అదే వేదం ఏం చెప్పింది, అజో నిత్య శాశ్వతోయం పురాణో విహ పురాణ అని చెప్పుకుంటూ వచ్చాడు కదా వేదం. ఏకో దేవ అని చెప్పాడు, అజో నిత్య శాశ్వతోయం అని చెప్పుకుంటూ వచ్చాడు కదా వేదం. అలా చెప్పింది కదా. వేదం ఏం చెప్పింది, అజహ అంటే పరమాత్మ అని చెప్పింది. నువ్వేం చెబుతున్నావు, అజహ అంటే ప్రధానం అని చెప్పావు, జీవాత్మ అని చెప్పావు, ఇది చెప్పుకుంటూ చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఏమిటి, ఇలా వివిధంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఇది సాంఖ్యం చెప్పుకుంటూ ఇలా విధంగా వచ్చేసాడు. కాబట్టి అజాశబ్దం అనేటువంటిది ప్రధానం కాదు పట్టేసేసాడు. అది అజా ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ అంతే. వేదం ఏం చెప్పిందో అదే మేము తీసుకుంటామండి అన్నాడు. అయినప్పటికీ సాంఖ్యులు ఏం చెప్పారు, బృహదారణ్యకోపనిషత్తులోని ఒక విశేషం. జనక మహారాజు యాజ్ఞవల్క్య సంవాదం ఒకటి జరిగింది. ఆ సంవాదంలో ఏమున్నది అని అంటే, యస్మిన్ పంచజనా ఆకాశశ్చ ప్రతిష్ఠితః తమేవం అస్య ఆత్మాను విద్వాన్ బ్రహ్మ అమృతం. అంటే పంచజనాలు ఆకాశము నిలిచి ఉన్నాయో అదే ఆ విధంగా ఆత్మగా భావిస్తున్నాను అని ఈ విధంగా చెప్పి, ఏమిటి అసలు దీనిలో ఉండేటువంటిది పంచ అంటే పంచ ఇంటూ పంచ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 5 అంటే 25 తత్వాలు. ఆ 25 తత్వాలను తీసుకొని, ఆ మూల ప్రకృతి 25 తత్వాలను తీసుకొని ఈ సాంఖ్యులు చెబుతున్నారు అని చెబుతూ, ఇంకా విశేషంగా ఏం చేశాడు, సాంఖ్య కారిక కూడా చెప్పాడు. ఈ సాంఖ్య కారికలో కూడా ఏం చెబుతున్నాడంటే, మూల ప్రకృతి అనేటువంటి దానిలో కూడా ఏం చెబుతున్నాడంటే, దీనిలో ఇది మనకు వేదం అనగా బృహదారణ్యకోపనిషత్తులు ఏం చెప్పాడు, 20 తత్వాలను తీసుకున్నాడు అని సాంఖ్యులు దానిలో ఆయన చెప్పినట్టుగా తీసుకున్నారని చెబుతూ, ఇంకా విశేషం చెబుతున్నాడు. ఇంకా ఏంటంటే సాంఖ్య కారిక చెబుతున్నాడు. ఏమిటంటే దీనిలో చెప్పేది, ఈ ప్రధాన మూల ప్రకృతేనండి, అన్నిటికీ మూలం కారణం ఇది దేనికి వికృతి కాదు. మూల ప్రకృతి దేనికి వికృతి కాదు, దేనిలో నుంచి పుట్టలేదు. అజహ, అది అజహ అంటే దేనిలోంచి పుట్టలేదు అనేది అజహ శబ్దం దేనికి పరమాత్మకు వస్తుంది. వీళ్ళేం చెబుతున్నారు, ఈయన అజహ అంటే ఇది అంటే దీనికి పుట్టకలేదండి అన్నారు.
కాబట్టి ఇది అజహ అని చెప్పారు ఆ మూల ప్రకృతిని. ఇక అయితే దీనిలో సప్త 7 మహత్తు, అహంకారము, పంచభూత తన్మాత్రలు అనగా ఏమిటనమాట 2, 5, 7. ఇక ప్రకృతి వికృతులు మహత్తు ప్రధానం నుండి పుట్టాయి కనుక ప్రధానం ప్రకృతి మహత్తు వికృతి, మహత్తు నుండి అహంకారం పుట్టింది కదా, మహత్తు ప్రకృతి వికృతి అహంకారం నుండి పంచ జ్ఞానేంద్రియాలు ఈ మనస్సు ఎన్ని పుట్టినవి అని చెబుతూ ఈ చివరికి ఏం చెబుతున్నాడంటే ఈ విధంగా సృష్టి జరిగింది అని చెబుతూ ఇక్కడ చెప్పినటువంటి ఈ మంత్రానికి తగ్గట్టు మనం క్రితం చెప్పుకున్నాం సాంఖ్యకారిక మనం అంత క్రితం 2 క్లాసుల క్రితం చెప్పామన్నమాట. ఈ సాంఖ్యంలో ఏమేమి ఉన్నాయి 8, 8, 11, 8, 11, 19, మళ్ళీ ఒక 5, 11 ఉన్న 5, 8, 11, 19, 19 5, 24, ఇంకొకటి ఉన్నది ఆ ఒకటి జీవాత్మ, మొత్తం 25. ఆ 25 చెప్పుకుంటూ వచ్చారు. ఆ 25ని ఇక్కడ ఏం చెబుతున్నాడు కొంత విశేషంతో పెంచాడు ఇక్కడ. అవి ఏమిటో సంగతి మనం ఒకసారి మళ్ళీ వీటిని చూసుకుంటే అప్పుడు అర్థమవుతుంది అనమాట. ఇది దీనిలో చెప్పేటటువంటిది ఇది అని చెబుతూ ఇక్కడ ఈ పంచజనాహ అనేటువంటి మాట వేశాడు. ఈ పంచజనాహ అనేటువంటి మాట వేసి ఏమిటి జనులు? పంచజనాహ అంటే జన అంటే జనులు అని అర్థం. ఈ పంచజనాహ అంటే జనులు అంటే పంచప్రాణాలు అని చెప్పాడు. పంచజనులు అంటే పంచప్రాణాలు. ఈ పంచప్రాణాలు ఆయన చెప్పాడే 25 తత్వాలు చెప్పాడే, దానిలో పంచప్రాణాలు వేయలేదు ఆయన. అది ఒకసారి రిఫర్ చేసి దానిలో పంచప్రాణాలు వేయలేదు. 8, 11 ఆ 8లో లేదు. 11 అంటే జ్ఞానేంద్రియ కర్మేంద్రియ, 8, 11, 19. 5 ఏంటి పంచభూతాలు, పంచప్రాణాలు వేయలేదు. ఈ పంచజనాహ అంటే పంచప్రాణాలు ఎవరు చెబుతున్నారు? బృహదారణ్యకంలో చెప్పారు. యాజ్ఞవల్క్య మహర్షి చెప్పాడు బృహదారణ్యకంలో అని చెప్పి ఆ 5 పంచప్రాణములు తోడు కలుపుకోవాలి అని చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పుకుంటూ వచ్చేసేసి ఇక్కడ ఒక విశేషం చెబుతున్నాడు 118వ సూత్రంలో ప్రాణాదయో వాక్యశేషాత్. ఇక్కడ అక్కడక్కడ వాక్యశేషాత్ అని వస్తుంది కొన్ని సూత్రాల్లో, రాబోయే సూత్రాలు అక్కడక్కడ. వాక్యశేషాత్ అంటే అర్థం ఏంటంటే ఆ ఉపనిషత్తులో మంత్రం చెప్పాడు. ఆ మంత్రం చెప్పి దానిలో ఆ మంత్రం చివర శేషాత్ మిగిలిపోయినటువంటి ఒక విశేషం ఉంది ఆ మంత్రంలో అని చెబుతున్నాడు. ఆ వాక్యం ఏదో అది పట్టుకోండి అని చెబుతున్నాడు. ఏంటది? ప్రాణ ఆదయో, ప్రాణము మొదలగినటువంటి వాటిల్లో గురించి చెబుతూ, ప్రాణ అనే శబ్దంతో మొదలైందండి ఆ మంత్రం. ఆ మంత్రం మొదలయ్యి దాని చివరిలో అని అర్థం. ప్రాణం అనే పదంతో మొదలైంది ఆ మంత్రం. ఆ మంత్రంలో చివర ఒక వాక్యం ఉంది, అది పట్టుకోండి అంటున్నాడు. అది ఈ సూత్రంలో ఏమిటి అని అంటే, ఇది 118వ సూత్రంలో ప్రాణస్య ప్రాణం ఉత, ప్రాణతోటి మొదలైంది కదా ఈ మంత్రం. అట్లనే ప్రాణాదయో. ఇక చివరిలో వాక్యం చివరి ఏం చెబుతున్నాడు? బ్రహ్మ పురాణం అగ్ర్యం. అంటే పురాణం అంటే సనాతనం, అటువంటి బ్రహ్మము సనాతనమైనటువంటిది అని చెబుతున్నాడు. అగ్యు అంటే నిశ్చయముగా ఎరిగినటువంటి వాడు బ్రహ్మాన్ని పొందుతాడు, బ్రహ్మస్వరూపం చెప్పాడు. అంటే ఏంటి? ప్రాణస్య ప్రాణం అనేటువంటి మంత్రంలో చివరన ఏం చెబుతున్నాడు అని అంటే, ఇవి ఏమిటి అనగా నేత్రాలకు నేత్రం, ప్రాణానికి ప్రాణం, ఇవన్నీ బ్రహ్మస్వరూపములు అని చెబుతున్నాడు. వీటిని కూడా కలుపుకోవాలి అని చెబుతున్నాడు వీళ్ళది. వీటిని కూడా కలుపుకోవాలి. ప్రాణానికి ప్రాణం, ప్రాణానికి ప్రాణం. అట్లనే కంటికి కన్ను, చక్షుష చక్షు, శ్రోత్రస్య శ్రోత్రం, అన్నస్య అన్నం, మనస్సుకి ఏ విధు, ఇటువంటి మనస్సుకు సంబంధించినటువంటివి ఇవన్నీ ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు బ్రహ్మమును పొందుతారు అని చెబుతున్నాడు. ఈ 5 ఏమిటి అంటే ఈశ్వర వాచకములు అని చెబుతున్నాడు. చక్షుష, శ్రోత, అన్నం, మనస, ఇవన్నీ ఈశ్వర అని చెబుతున్నాడు.
ఇవి కలుపుకోలేదండి వీళ్ళు, వీటిని కూడా చేర్చుకోవాలి అని ఈ విధంగా పంచప్రాణాలు ఇవన్నీ కూడా అనగా ఏంటి, ఆ సాంఖ్యంలో ఏం చెప్పారు, ఆ 20 తత్వాలు చెప్పేసేసి పంచప్రాణాలు లేవు, పంచప్రాణాలు లేవు. అందుకని పంచప్రాణాలు కూడా దీనిలో ఉన్నాయి, ఈ విధంగా చెప్పుకోవాలని ఈ ప్రాణాలని పంచబ్రహ్మ పురుషాహ అని చెప్పి, ఇంకా ఇక్కడ దీనిలో ప్రాణోహి పిత ప్రాణోహి మాత అన్నాడు, తల్లిదండ్రులతో చెప్పేశారు. ఓ పోలిక తల్లిదండ్రులతో చెప్పేశారు, ప్రాణం అనేటువంటి తల్లిదండ్రులు అని చెప్పేశారు. ఆ తల్లిదండ్రులతోటి పోలికతోటి చెప్పటం అంటే అర్థం ఏమిటి అంటే, అంత గొప్ప విశేషమైనటువంటిది ఈ ప్రాణము. ఆ ప్రాణం చెప్పాడా దానిలో, ఇది ఆ సాంఖ్యంలో చెప్పాడా, 25లో చెప్పాడా? మరి ప్రాణో బ్రహ్మ కదా వచ్చిందా? మరి వేదం చెబుతున్నది, నీవు చెప్పావా మరి? కాబట్టి నిన్ను పక్కన పెట్టేస్తున్నా, సాంఖ్యాన్ని పక్కన పెట్టేసి, ఆ సాంఖ్యాన్ని పెట్టేసేసి దేన్ని ఉత్తమంగా తీసుకున్నాడు అన్నిటికన్నా సుప్రీం వేదము. ఇదే మనకు బ్రహ్మసూత్రాల్లో చెప్పవలసినటువంటి ప్రధాన అంశము. వేదం అనేటువంటిది అన్నిటికన్నా ఉన్నతమైనది, వేదము పరమ ప్రామాణికము. ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ఇది శంకరాచార్య స్వామి వారు వచ్చినప్పటికీ అప్పటికి ఈ సాంఖ్యులు కూడా ఏమంటున్నారంటే, సాంఖ్యులు కూడా ప్రధానమే బ్రహ్మమండి అని చెబుతున్నారు, ప్రధానమే బ్రహ్మమండి అని చెబుతున్నారు. అనగా వాళ్ళు కూడా కొద్దిగా గొప్ప ఈ విధంగా వేద ప్రామాణ్యానికి కొంచెం ఇబ్బంది కలిగిస్తున్నారు. ఎవరు? సాంఖ్యులు. అట్లా వైశేషికులు అంటే తర్కం, వాళ్ళు కూడా వాళ్ళ ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలుగా వాళ్ళకి తర్కం వాళ్ళకి కావాల్సింది వాళ్ళు పెడుతున్నారు. సరే, ఎటుకూడి ఈ బౌద్ధ జనాలు ఉండనే ఉన్నాయి, అవి నిరీశ్వరవాదాలు. అవి ఎంతవరకు వేదానికి చిల్లులు పొడవాలో అంతవరకు పొడి చేసినాయి. అవి పొడి చేసేసి జనాన్ని మొత్తాన్ని బౌద్ధులు జైనులు చేసేసి, ఎక్కడో అక్కడక్కడ నలుగురు ఉన్నారు ఏంటి వేద ప్రామాణ్యాన్ని పట్టుకున్న వాళ్ళు. మిగిలిన 90 మంది మొత్తాన్ని కూడా పొడి చేసేసారు, మొత్తాన్ని బౌద్ధులు జైనులు చేసి పారేశారు. అనగా వేదం ఏమైపోయింది, చివరికి మైనస్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు శంకరాచార్యుల వారు వచ్చారు. శంకరాచార్యుల వారు వచ్చి వేద ప్రామాణ్యాన్ని తీసుకురావాలని, జనం అందరికీ తెలియాలని, అప్పుడు ఆయన ఈ బౌద్ధ జైనాల్ని చివరికి వేద ప్రామాణ్యంతో ఉన్నటువంటి సాంఖ్య వైశేషికాలను కూడా ఖండించి ఆయన ఈ బ్రహ్మసూత్రాలు వ్యాఖ్యానం రాశారు. ఆ వ్యాఖ్యానం రాశాడు ఆయన. ఆ వ్యాఖ్యానాన్ని అనుసరించి సుమారుగా 25-50 వ్యాఖ్యానాలు వచ్చింది. ఆయనే వ్యాఖ్యానానికి ఈ భాష్యాలకి మూల పురుషుడు. భగవద్గీతకి మూల పురుషుడు, వ్యాఖ్యానం, భాష్యం, ఇంకా విశేషించి బ్రహ్మసూత్రాలకి భాష్యం రాసి లోకంలో అద్వైత మతాన్ని, వేద ప్రామాణ్యాన్ని ఆయన స్థాపించాడు, పునః ప్రతిష్ఠ చేశాడు ఆయన. అప్పటి నుంచి నేటి వరకు కూడా ఈ వేద ప్రామాణ్యం ఉన్నది అని అంటే దానికి శంకర భగవత్పాదులు. మనం ఈ రోజున ఇట్లా చెప్పుకుంటున్నాము, ఈ పుస్తకాలు ఇట్లా వచ్చినాయంటే అంత విశేషమైన శంకరాచార్య స్వామి వారు. కాబట్టి ఆ బౌద్ధ జైనాలని అన్నిటిని కూడా ఖండించేసేసాడు. అవన్నీ నిరీశ్వరవాదం, అనగా వేదానికి వ్యతిరేకం, అవన్నీ నాస్తిక దానికి వెళ్ళిపోతాయి. అదనమాట, అది వేద ప్రామాణ్యం అనేటువంటిది ప్రధానమైనది. మరి భారతదేశానికి ఏమిటి, ఏమంటే వేద ప్రామాణ్యం చెబుతున్నావు, భారతదేశం యొక్క ఆత్మ ఏమిటండి చెప్పండి అని అన్నారనుకోండి, వేద ప్రామాణ్యం ఉన్నారు, బాగానే ఉంది. ఎక్కడా లేదండి భారతదేశం అంటే వేద ప్రామాణ్యము, దానికి ఉదాహరణ ఎక్కడా లేదు. పొద్దున్న లేస్తే చూస్తూనే ఉన్నాము, 100 రూపాయల నోటు మీద ఉంది, 500 రూపాయల నోటు మీద ఉంది,
ఏమున్నది ఆ సింహాలు 4 సింహాలు కింద సత్యమేవ జయతే అన్నది చూసుకోండి. అది ఎప్పుడన్నా చదివారా? సత్యమేవ జయతే అది వేదంలో ఉందండి. సత్యమేవ జయతే వేదంలో ఉందండి. ఆ సింహాలని ఎందుకు పెట్టాడండి? ఏనుగులు పెట్టకూడదా? పులులు పెట్టకూడదా? అని అంటే సింహం అంటే పరమాత్మ స్వరూపం అండి. మృగేంద్ర అనామృగేంద్రోహం ఆయనే చెప్పాడు, సింహాన్ని నేను అని చెప్పాడు. అనగా పరమాత్మ 4 దిక్కుల వైపు చూస్తున్నాడు, సింహ రూపంలో చూస్తున్నాడు. సింహ రూపంలో ఎందుకు చూస్తున్నాడయా అంటే ఎక్కడ అధర్మం ఉందో అక్కడ సింహం మాదిరిగా విజృంభిస్తాడు. అనగా అధర్మ నాశనము ధర్మస్థాపన. అదే మనకు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. ఇంత విశేషం అటుపక్క ఆవు ఉందండి. ఆవు లేదే ఏమి లేదండి. ఆవు ఉంటేనే భారతదేశం, ఆవు లేకపోతే లేదండి. ఎంతటి అర్థం ఉందో తెలిసిన 4 గంటలు పడుతుంది చెప్పుకోవాలంటే. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? వేదం నుంచి వచ్చింది. ఆ బొమ్మ చూసామనుకో ఏం గుర్తుకొస్తుంది అంటే వేదం గుర్తుకొస్తుంది. వేదం నుంచి వచ్చింది ఆ బొమ్మ. వేదం యొక్క సారాంశము ఒక రూపాన్ని తీసి భారతదేశ చిహ్నంగా పెట్టారు. అది అర్థం చేసుకోవాలి. అంతేగాని అక్కడ ఉన్నటువంటి మీరు చాలామంది కొంతమందిని అడిగి చూశాను నేను, ఏమంటే భారతదేశ చిహ్నం ఎప్పుడన్నా చూసావా అని అంటే నేను ఇప్పుడు చూడలేదయ్యా. 100 రూపాయల నోటు మీద ఉంది కదా ఇదేనంటే ఓహో అదే అని అన్నారు. సరే ఆ నోటు మీద ఏముందయ్యా? ఒక సూక్తి ఉంది, అదేంటో తెలుసా? ఏమో నాకు తెలియదు. సత్యమేవ జయతే అది ఎక్కడుంది? ఉపనిషత్తు అనగా వేదంలో ఉంది. ఆ సింహాలు ఉన్నాయి, సింహాలు ఎందుకు పెట్టాలి? ఏనుగులను గుర్రాలను ఎందుకు పెట్టచ్చు కదా? అది తెలియదు. అంటే అర్థం ఏమిటి? వేదం అనేది వీడికి తెలియదు. వేదం యొక్క సారాంశమే భారతదేశ చిహ్నము. అందుకని ఆ భారతదేశ చిహ్నం కింద మనం అందరం ఉన్నాం. అనగా వేదం కింద మనం అందరం ఉన్నాం. వేద ప్రామాణ్యాన్ని నమ్మి వేద ప్రామాణ్యానికి అనుగుణంగా ఈ భారతీయులు నడుస్తూ ఉన్నారు అని అర్థం. అది అంత విశేషమైనటువంటిది. శుభమవుతూ రేపు చూద్దాం తర్వాత. అట్లానే ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ